Hi friends, this is Rajarshi Rashekar. Welcome to my Spiritual Wisdom Information channel. So we are discussing about spiritual wisdom, what I have gone through my spiritual journey. So my dear friends, అదేవిధంగా ఈరోజు ఒక చక్కటి విషయం తెలుసుకుందాం. మ్యారేజ్ అండ్ చిల్డ్రన్స్. టుడే అవర్ టాపిక్ అబౌట్ పెళ్ళి మరి పిల్లలు. మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని మనం చిన్నప్పటి నుంచి చదివాము, విన్నాము, తెలుసుకుంటున్నాము. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని చెప్పేసి. ఎస్, దట్స్ ట్రూ. ఎందుకంటే మనం ఈ జన్మ తీసుకోవడానికి ముందేగానే మన జన్మ ప్రణాళిక అనేది మనం వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. సో వీఆర్ హియర్ బై డిజైన్, నాట్ బై డిఫాల్ట్ అని మనకి తెలుసుకున్నాం కాబట్టి, సో ఆ జన్మ ప్రణాళికలో భాగంగా ఎవరి తల్లిదండ్రులు కడుపులో జన్మించాలి, ఎలాంటి ప్లేస్లో జన్మించాలి అని చెప్పేసి మనం ముందుగా నిర్ణయించుకుని వస్తాం. కాబట్టి అదేవిధంగా మన జీవిత భాగస్వామి ఎవరైతే ఉండాలని చెప్పేసి కూడా మనం నిర్ణయించుకొని రావడం జరుగుతుంది. సోల్ పార్ట్నర్స్, ట్విన్ ఫ్లేమ్ అంటారు, జంట జ్వాల. సోల్మేట్స్ అంటే మన తల్లిదండ్రులు అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, బ్రదర్స్ సిస్టర్స్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటామో వారిని ట్విన్ ఫ్లేమ్, జంట జ్వాల అని చెప్పడం జరిగింది. సో వారు ముందుగానే పైలోకాల్లో నిర్ణయించుకొని ఒకరికొకరు మేల్ బాడీ ఫీమేల్ బాడీ తీసుకొని నేర్చుకోవడం. అండ్ దెన్ రిమెంబరింగ్, లెర్నింగ్ ఆర్ రిమెంబరింగ్, దిస్ టూ థింగ్స్ ఆర్ దేర్. సో ఆ ప్రణాళికలో భాగంగానే వస్తారు. అందుకోసమే పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడ్డాయి. ఆ నిర్ణయించుకుంది ఎవరు? మనమే. ఎస్, ఈ టాపిక్ మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం మ్యారేజ్ టాపిక్లో. బట్ వన్స్ అగైన్ వీఆర్ రిమెంబరింగ్. సో ఈ సోల్మేట్ విషయంలో, ఈ జంట జ్వాల విషయంలో మనసు చెప్పినప్పుడు, మానసికంగా వెళ్ళినప్పుడు మాత్రం మనం ఆస్తులు అంతస్తులు చూస్తూ, ఒక అమ్మాయి అందాన్ని చూస్తూ కానీ మన నిజమైన జంట జ్వాలను మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సీతాయావనం అనే పుస్తకంలో సీత రాముని చూడగానే ఎస్, ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ మీ టు రీచ్ మై సోల్ జర్నీ ఆర్ ఎల్స్ రీచ్ మై వర్క్ ఆన్ దిస్ ప్లానెట్ అని ఆవిడ రియలైజ్ అవ్వడం జరుగుతుంది. ఒక తన్మయత్వ స్థితి జరుగుతుంది అని చెప్పేసి మనం చదువుకున్నాం. సో నిజంగానే అలాంటి ఒక వ్యక్తి మన జీవితంలో ఉంటే కనుక మనకు తెలిసిపోతుంది. ఎవరైతే ఆత్మస్థితిలో ఉంటారో వారికి షీఈ్ ద రైట్ పర్సన్ ఫర్ మీ అని చెప్పేసి, ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ మీ అని చెప్పేసి మనకి అర్థమవుతుంది అనమాట. సో అలాంటప్పుడు వీ కెన్ మూవ్ ఆన్. అంతేకాని చాలామంది పెళ్ళిళ్ళు పర్టికులర్గా ఒక జాబ్లో జాయిన్ అయ్యాను, లేదా పేరెంట్స్ ఫోర్స్ వల్ల, లేకపోతే వయసు వచ్చేసిందనో, ఇలాంటి సిల్లీ రీజన్స్ తోటి మనం ఎప్పుడు కూడా మ్యారేజ్ విషయంలో డెసిషన్ తీసుకోకూడదు. మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆల్వేస్ సేయింగ్ దీస్ వర్డ్స్: ఆత్మ పరిణయం జరగాలి, శ్వాస పరిణయం జరగాలి, నీతో నువ్వు కళ్యాణం కావాలి, స్వీయ కళ్యాణము. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, దెన్ ఓన్లీ యూ విల్ నో అబౌట్ అదర్ పర్సన్. సో నీ గురించి నీకే తెలియనప్పుడు మరి యొక్క జీవిత భాగస్వామి నీ జీవితంలో తీసుకొని వచ్చి ఎన్నో ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటుంది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ థింగ్, మై డియర్ ఫ్రెండ్. వెన్ యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఏ నాట్ బాడీ, యు ఆర్ హ్యావింగ్ దిస్ బాడీ, యు ఆర్ ఏ సోల్. సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అదర్ బీయింగ్, హూ ఎవర్ comes to your life. He is also a soul. అప్పుడు మాత్రమే మనం ఒక ఆత్మస్థితిలో మన వ్యక్తిని చూడటం జరుగుతుంది.
అహం బ్రహ్మాస్మి అన్న స్థితిలో మనం జీవించడం జరుగుతుంది. స్వీయ కళ్యాణము, ఆత్మ పరిణయము ఒక్క ధ్యానం వలనే జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎలా జరుగుతుంది? నీతో నీ కళ్యాణం అంటే నీ లోపలికి నువ్వు అంతర్ప్రయాణం చేయడం, నీ అంతరాత్మతో నువ్వు కనెక్ట్ అవ్వడం. ఫ్రమ్ బాడీ కాన్షియస్ టు మైండ్ కాన్షియస్ టు ఇంటలెక్చువల్ కాన్షియస్ టు సోల్ కాన్షియస్. వీ హ్యావ్ టు రీచ్ దట్ state, soul state. So the transformation will happen by meditation. There is no other option. Meditation is the only source to get true wisdom, my dear friends. Breath is the source of energy. ఇది 2500 years ago బుద్ధ భగవానుడు చెప్పారు. ఎన్ని వేదాలు చదివినా, ఏ భగవద్గీత, బైబిల్, ఖురాన్, ఏ గురువుల దగ్గరికి వెళ్ళినా ఉన్న సత్యం అది. యు ఆర్ ద సోల్. We have so many lifetimes. సో ఎన్నో జన్మ పరంపరలో భాగంగానే మనం జన్మలు తీసుకోవడం జరుగుతుంది. మన జీవిత భాగస్వామిని కానీ, మన పరిస్థితులు కానీ ఎంచుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ చాయిస్. మ్యారేజ్ అనేది ఇట్స్ ఎ నీడ్ మై డియర్ ఫ్రెండ్స్. వి మస్ట్ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ థింగ్. ఇట్స్ నాట్ నెసెసరీ, ఇట్స్ ఎ నీడ్. సో మొట్టమొదటిగా నీతో నీకు స్వీయ కళ్యాణం జరిగినప్పుడు, నీ గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, మరి అవతల వ్యక్తి గురించి కూడా తెలుసుకొని చక్కగా వారిద్దరూ కలిసి ఆ జీవిత ప్రయాణాన్ని సాగించడం జరుగుతుంది. అప్పుడే వారి జీవితం పరిపూర్ణమవుతుంది. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఎప్పుడైతే మనం ఈ పెళ్లిలో ఈ మంత్రాలు వినటం జరుగుతుంది, ధర్మార్థ మోక్ష కామమునందు అని చెప్పేసి. ఏమిటివి? అర్థము, కామము, ఈ రెండు కూడా భౌతికత్వానికి సంబంధించినవి. ధర్మము, మోక్షము కూడా మరి ఆత్మకు, స్పిరిచువాలిటీకి సంబంధించినవి, ఆధ్యాత్మికతకు సంబంధించినవి. సో ముందుగా మనం ధర్మంగా జీవించడం నేర్చుకోవాలి. ఏమిటి ధర్మం అంటే అహింస పరమో ధర్మం, ధర్మో రక్షిత అనేది పరమసత్యం. అదేవిధంగా యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ ద సోల్ అనేది తెలుసుకోవడం కోసం ధ్యానం. ధర్మము ప్లస్ ధ్యానము ఇచ్చుకుంటూ ధన్య జీవితం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడే మన జీవితం ధన్యం అవుతుంది. ఇకపోతే భౌతికత్వానికి సంబంధించిన అర్థము, ఏదైనా ఒక శారీరక అవసరాలకు సంబంధించిన పని చేయడం. కామం, మరి ఆ భౌతిక జీవితానికి సంబంధించిన ఆ కోరికలు, ఏదైతే గృహ అవసరాలు కానీ, మరి ఏదైతే శరీరానికి సంబంధించిన ఒక లగ్జరీస్ కానీ, నీడ్స్ కానీ మనం ఫుల్ఫిల్ చేసుకోవడం. అర్థము, కామము, ఈ రెండు భౌతికతకు సంబంధించినవి. ధర్మము, మోక్షము, ఇవి కూడా ఆధ్యాత్మికతకు సంబంధించినవి. సో ఇవి ఎప్పుడు జరుగుతాయంటే ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ ఫుల్ఫిల్ జరుగుతాయి. అవే ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్పడం జరిగింది. ఇకపోతే పిల్లలు, చిల్డ్రన్స్, మై డియర్ ఫ్రెండ్స్. పిల్లలు మన ద్వారా వస్తారు కానీ మన కోసం రారు. దే కమ్ ఫ్రమ్ అస్. దే డు నాట్ బిలాంగ్స్ టు యూ. దే బిలాంగ్స్ టు దెమ్సెల్ఫ్ ఓన్లీ. దే కేమ్ ఫ్రమ్ దెమ్సెల్ఫ్ ఓన్లీ బై ఖలీల్ జిబ్రాన్. ఈ వర్డ్స్ చెప్పింది ఖలీల్ జిబ్రాన్ చెప్తారనమాట. పిల్లలు నీ ద్వారా వస్తారు కానీ నీ కోసం రారు అని ఖలీల్ జిబ్రాన్ గొప్ప సత్యం చెప్పడం జరిగింది. వారి యొక్క ఆత్మ ప్రణాళికలో భాగంగా వారు మనం ఎలాగైతే మన తల్లిదండ్రులను ఎంచుకొని వచ్చామో మన పిల్లలు కూడా అలాగే ఎంచుకొని రావడం జరుగుతుంది. అప్పుడు మనం వారికి ఆ ధర్మాన్ని, ఆ ధ్యానాన్ని టీచ్ చేసినప్పుడు వారి జీవితాన్ని చక్కదిద్దుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడే వారి జీవితం ఫుల్ఫిల్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. లేదంటే ఎంతో కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంజనాదేవి ఆంజనేయ స్వామికి 2 సంవత్సరాల వయసులోనే ధ్యానం నేర్పడం జరిగింది. అందుకోసమే అతను శ్వాసపుత్రుడు, వాయుపుత్రుడు, అంజనేయ పుత్రుడు అయ్యాడు. 2 సంవత్సరాల వయసులోనే నువ్వు నా పుత్రుడు కాదు, నువ్వు ఇక శ్వాసపుత్రుడివి అని చెప్పి తనకి ఆధ్యాత్మికత, ధ్యానాన్ని టీచ్ చేయడం జరిగింది. మన పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఈ ధర్మము, ధ్యానము మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే
వారు చక్కగా వారి జీవితాన్ని జీవించగలుగుతారు. మన ఆస్తులు అంతస్తులు ఇస్తే వారంతా కూడా నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. ఇంకా దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళు జీవితం పట్ల అవగాహన లేక ఎన్నో ఇబ్బందులు గురవుతాం జరుగుతుంది. అందరూ చాలామంది తల్లిదండ్రులు పిల్లలు చక్కగా జీవించాలి, లగ్జరీస్గా జీవించాలని చెప్పి, నేను పడ్డ కష్టం పిల్లలు పడకూడదని చెప్పేసి ఎన్నో ఆస్తులు కూడగట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలాంటి పిల్లలు ఎప్పుడూ ఆనందంగా ఉండరు. అలాంటి పిల్లలు తల్లిదండ్రులు కూడా వారు ఆనందంగా జీవించలేరు. ఎందుకంటే వారి సత్యాన్ని మిస్ప్రైజ్ చేస్తున్నారు, మర్చిపోతున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, we must understand these things. They come from us, not from you. సో వారి జీవిత ప్రణాళికలో భాగంగా పిల్లలు రావడం జరుగుతుంది. ఎలాగైతే ప్రహ్లాదుడు మరి వారి తండ్రిని వ్యతిరేకిస్తాడు, దేనికోసం? ధర్మం కోసం. మన తల్లిదండ్రులైనంత మాత్రాన మనం శ్రీరాముడి సంతతి కాదు, ప్రహ్లాదుడి సంతతి అని చెప్పి గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మన తల్లిదండ్రులు ధర్మంలో లేకుండా, ధ్యానులు కాకుండా ఉన్నట్లయితే వారంతా కూడా అజ్ఞానంగా జీవిస్తూ వారి జీవితంలో ఏదైతే సాధించలేని కోరికలు ఉన్నాయో మన మీద రుద్దడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు అలాంటి నిర్ణయాలు మనం స్వీకరించకూడదు. ప్రహ్లాదుల్లాగా మనం ప్రహ్లాదుడి సంతతి, ప్రహ్లాదుల్లాగా ఎదురు తిరగాలి. ఎందుకంటే మనకు ఆ రైట్ ఉంది. ఓల్డ్ ఏజ్ స్పిరిచువాలిటీ డిసిప్లిన్ టీచ్ చేస్తుంది. శ్రీరాముడు మరి ఆ తేదయంలో తండ్రి మాట వెళ్ళి అడవులకు వెళ్ళాడంటే దట్ ఈస్ కరెక్ట్ ఫ్రమ్ దట్ ఎట్ దట్ టైం. దేశ కాల మాన పరిస్థితులు బట్టి అది ఓకే. బట్ నౌ న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ టీచర్స్ ఫ్రీడమ్, స్వేచ్ఛ. సోల్ హ్యాజ్ ఏ ఫ్రీడమ్, ద గ్రేట్ ఫ్రీడమ్ వీఆర్ హ్యావింగ్. సో మన స్వేచ్ఛ ద్వారానే మనం నేర్చుకుంటాం. తల్లిదండ్రులు పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి, వారు స్వేచ్ఛ తీసుకోవాలి. అప్పుడే లెర్నింగ్స్ ఉంటాయి, రిమెంబరింగ్స్ ఉంటాయి. సో వాళ్ళ సోల్ జర్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. స్వేచ్ఛ ఇవ్వడం ద్వారానే నేర్చుకోవడం జరుగుతుంది. సో వారి జీవితాన్ని వారు జీవించుకునే విధంగా, వారి యొక్క ప్రణాళికలు వారు నిర్ణయించుకునే విధంగా మనం వారికి స్వేచ్ఛను ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అబౌట్ మ్యారేజ్ అండ్ చిల్డ్రన్స్. Everything is a need. Marriage is a need. We must give children to the freedom. Needs and freedom is very, very fundamental things to evolve our souls. Thank you, my dear friends. Thank you very much.